ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. అక్కడ చంద్రబాబును ఓడించి వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారా? టీడీపీ అధినేతను టార్గెట్ చేయడానికి జగన్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? వైసీపీ అధినేత ప్రణాళిక ఫలిస్తుందా? కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? కుప్పం టీడీపీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఏపీ రాజకీయాల్లో కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1989 నుంచి వరుసగా 7 సార్లు చంద్రబాబు ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టేలా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పావులు కదుపుతున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు కంచుకోటలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఏపీ సీఎం జగన్ స్వయంగా కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. వై నాట్ 175 నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. అందుకు అనుగుణంగా మంత్రులు, నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ జనంలోకి వెడుతున్నారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభతో ఎన్నికల రణభేరిని మోగించారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న హంద్రీ నీవా జలాలను ఈ పట్టణానికి విడుదల చేయనున్నారు. దీని ద్వారా కుప్పం వాసుల ఏళ్ల నాటి కలను సాకారం చేయనున్నారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంది. కుప్పానికి హంద్రీ నీవా నీటినివ్వడానికి ఉద్దేశించిన డిపిఆర్ను వైఎస్ఆర్ ప్రభుత్వం ఆమోదించింది. పెద్ద తిప్ప సముద్రం నుంచి కుప్పం వరకు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ను నిర్మించేలా డిపిఆర్ను రూపొందించింది. దీన్ని యథాతథంగా ఆమోదించింది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా మంచినీరు, సాగునీటి కోసం అప్పట్లోనే 1700 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది వైఎస్ఆర్ సర్కార్. ఇందులో భాగంగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల గుండా ప్రత్యేకంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను నిర్మించింది. దీనికోసం అదనంగా 418 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దశలవారీగా ఈ బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు హంద్రీ నీవా నీటిని ఈ కెనాల్ గుండా కుప్పం ప్రజల అవసరాల కోసం విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. తర్వాత అక్కడే బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గానికి హంద్రీ నీవా జలాలను తరలించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కనీసం కాలువను కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పం వాసుల కల నెరవేరుతుండటంతో ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు.